నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తామన్న సీఎం. అసెంబ్లీలో చర్చించి విధి విధానాల్ని ఖరారు చేస్తామని వెల్లడి. జిల్లాలను కుదించాలని చూస్తే అగ్గిరాజేస్తామన్న కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ. పెరిగిన 3.64% డీఏ 2023 జూలై 1 నుంచి వర్తింపు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో 15% వరకు కోత. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తెస్తామని సీఎం స్పష్టీకరణ. నల్లమల సాగర్పై రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. సివిల్ సూట్ దాఖలు చేస్తామన్న ఉత్తమ్. నీటి హక్కులపై పోరు ఆగదని స్పష్టీకరణ. ఏపీకి నీటి హక్కులు ధారాదత్తం చేస్తున్నారన్న హరీష్. సుప్రీంలో బలహీన రిట్ వేసి మార్గం సుగమం చేశారని మండిపాటు. కొత్త ఏడాది తొలి ప్రయోగంలోనే ఇస్రోకు ఎదురు దెబ్బ. 3వ దశ తరువాత దారి తప్పిన PSLV C-62 రాకెట్. ఆర్థిక భద్రతా బంధాల బలోపేతంపై జర్మనీతో భారత్ ఒప్పందాలు. అహ్మదాబాద్లో ఆ దేశ ఛాన్సలర్తో గాలిపటాలు ఎగురవేసిన మోదీ.